హాయ్ టు ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను పాలకూరతో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేశానండి. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్ టేస్ట్ ఉంది. మేము ట్రై చేసాము. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి గుప్పెడన్ని మిల్ మేకర్స్, 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం అంతా కరివేపాకు ఉంటే సరిపోతుంది. మిల్ మేకర్స్ నీట్‌గా కడుక్కొని దాన్ని కొంచెం కడాయి పెట్టి ఆయిలు, పసుపు, ఉప్పు వేసి మిల్ మేకర్స్‌ని లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. నేనెప్పుడు మిల్ మేకర్స్ వండినా గానీ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తూ ఉంటాను. కాకపోతే రెసిపీస్ మారుతా ఉంటాయి అంతే. ఫ్రై చేసే ప్రాసెస్ మాత్రం ఇదే. ఆ ఫ్రై చేసినవన్నీ పక్కన పెట్టి మిల్ మేకర్స్ అదే కడాయిలో కొంచెం ఆయిలేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం తగినంత ఉప్పు వేసి దానిని మగ్గనిస్తున్నాను. ఆ పాలకూరని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేసి పేస్ట్‌లా పట్టుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ మగ్గాక అప్పుడు నేను ఈ పేస్ట్‌ని కూడా దాంట్లో వేసేస్తాను. అంతకుముందు అయితే గనక నేను పాలకూర మిక్సీ చేయకుండా నార్మల్‌గా వేశాను. ఆ టేస్ట్ కూడా బావుంది. ఇలా కూడా సూపర్ ఉంది. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు అంటే మనకి స్మెల్ తెలిసిపోతుంది. పాలకూర పచ్చి వాసన నుంచి ఉడికిన వాసన వస్తుందనమాట. హాఫ్ అంటే చాలా తక్కువ కారం వేసుకుంటే బావుంటుంది. మరీ స్పైసీగా ఇది కూర బాగోదు. పాలకూర ఆకుకూర కదండీ! అందుకని ఇంకా అది చక్కగా కారం, ఉప్పు అంతా పాలకూర గ్రేవీ అంతా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కూడా మగ్గిపోయాక మనకి తెలుస్తుంది ఉడికింది అన్న అప్పుడు మిల్ మేకర్స్ కూడా వేసేసుకొని ఆ గ్రేవీ అంతా కూడా మిల్ మేకర్స్ కూడా స్పాంజెస్ లాగా ఉంటాయి కదా! పీల్చుకునేదాకా ఉంచుకొని కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కుక్ చేశాను. బావుంది.